తెలంగాణలో ప్రతి ఒక్క పార్టీ నుంచి వెళ్ళి నేనే సీఎం అని రేవంత్ రెడ్డి గారు నేనే సీఎం అంటాడు. కవితమ్మ నేనే సీఎం అంటది. ఇంకా కేటీఆర్ గారు వాళ్ళ బాపే సీఎం అంటాడు. దీనిపైన మీ స్పందన ఏంటి? ఒకటండి, ప్రజల పక్షాన అయితే ఎవరైతే కొట్లాడతారో, ప్రజల పక్షాన పేద ప్రజల కోసం ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళే అవుతారు. కాకపోతే ఒకటి ఏంటంటే, వీళ్ళందరికీ అవకాశాలు వచ్చినాయి కాబట్టి తెలంగాణ వచ్చినప్పటి నుంచి, ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ మహిళా ముఖ్యమంత్రి కాలే కాబట్టి కవితకారు లాంటి వాళ్ళు అయితే కూడా బాగుంటుందండి. ఎందుకంటే మహిళలకు కూడా అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే అన్ని రంగాలలో కూడా మహిళలు ఇలా ముందున్నారు, ప్రతి రంగంలో కూడా ముందున్నారు కాబట్టి ఒకసారి మహిళలకు కూడా అవకాశం ఇచ్చి మహిళల పరిపాలన కూడా చూద్దాం. ఎందుకంటే మాయావతి గారి పరిపాలన ఇచ్చినాము, చూసిరు. అదే విధంగా మమతా బెనర్జీ గారిది, తర్వాత జయలలిత గారిది. కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఒక మహిళా ముఖ్యమంత్రిని మన తెలుగు రాష్ట్రాలకు వెళ్ళి ఒక మహిళను ముఖ్యమంత్రిగా మనం చూసేట బాగుంటుందని చెప్పి తెలియదు. మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి అనే ఆయననే అంటున్నాడు. దీనిపైన మీ కామెంట్స్? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అది కాంగ్రెస్ పార్టీ. రేపు ఉంటాడో ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి పోతాడో తెలియదు. మళ్ళీ ఎలక్షన్ నేను ఉంటా అంటే ఎట్లా అండి? ఇలా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు రేవంత్ రెడ్డిని కాల్వట్ ఎగ్జామ్ అని చెప్పేసి మిగతా ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ చూస్తారు. ఏదైనా కూడా ఆయన అనుకోవడం మాత్రమే తప్ప రాబోయే రోజులలో కాడు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద చాలా వ్యతిరేకత ఉంది. ఇచ్చినటువంటి హామీలు అక్కడనే పోయినాయి. ఇలా ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. కాకపోతే తెలంగాణకు తొలి మహిళా ముఖ్యమంత్రి కవితకారు అయితే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే అన్ని రంగాలలో మహిళలు ఉన్నారు కాబట్టి మహిళలకు కూడా సార్ అవకాశం ఇవ్వండి, అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మగవాళ్లే ముఖ్యమంత్రి ఉన్నారు తప్ప ఇలా ఈసారి ఇలా ఒక మహిళ అంత శక్తివంతమైనటువంటి ఒక మహిళ ఇలా వాళ్ళ నాన్నని కాదనుకొని ఇలా పార్టీలకి వెళ్ళి ఒక స్వతంత్రంగా పార్టీ పెట్టింది కాబట్టి కవితక్క లాంటి వాళ్ళకు అవకాశం ఇస్తే బాగుంటది. ఇప్పుడు కవితక్కకి ఇవ్వాలంటారా, లేదంటే వేరే పార్టీలు ఉన్న మహిళా ముఖ్యమంత్రి వాళ్ళకు కూడా మహిళా ముఖ్యమంత్రి? తెలంగాణలో ఒక శక్తివంతమైనటువంటి మహిళ అంటే కవితక్కనే. తెలంగాణలో కవితక్క తప్ప ఎవరు కాదు. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కేసీఆర్ ఎందుకు రావద్దు అనుకుంటున్నారు మీరు? కేసీఆర్ గారు రావద్దు అనుకుంటే గుర్తుపెట్టి, ప్రజలకు రావట్లేదు, అసెంబ్లీకి రావట్లేదు, ప్రజల పక్షాన కొట్లాడట్లేదు కదా. ఇప్పుడు ఆయన ప్రజల పక్షాన కొట్లాడినందుకే కదా 2 సార్లు సీఎంగా చేసి ఎన్నో పథకాలు అమలు చేసిండు, ఎంతో మందికి గుండెల్లో కూర్చున్నాడు. అలాంటి ఆయన ఎందుకు రావద్దని అనుకుంటున్నారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉచిత పథకాలు ఇచ్చుకుంటా ప్రజల్ని సోమరిపోతులను చేసుకునే విధంగా వచ్చేటువంటి పరిపాలన వద్దండి. ప్రజల్ని పని చేపియాలి, ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి తప్ప ఉచిత పథకాలు ఇస్తాం, ఆ పథకాలు ఇస్తాం అంటే గవర్నమెంట్ నడవాయి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చూసుకోండి, కరెంట్ ఫ్రీ, బస్సు ఫ్రీ, అన్ని ఫ్రీ ఇచ్చినాక గవర్నమెంట్ ఏ విధంగా నడుస్తుందండి? ఉచిత పథకాలు పక్కన పెట్టాలి, ప్రజల్ని ఒక పని చేసే విధంగా నడిపించాలి తప్ప ఉచిత పథకాలకు ఓట్లు వేయద్దు. ఏదైనా కూడా రాబోయే రోజులలో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇలా మనము అందరి పరిపాలన చూసినాం, ఒక మహిళా పరిపాలన చూస్తే తప్పేందండి? తెలుగు రాష్ట్రాలలో 1956 నుంచి ఇప్పటి వరకు కూడా ఒక మహిళను ముఖ్యమంత్రి చేయలేదు ఇక్కడ ఈ రాష్ట్ర తెలుగు రాష్ట్రాలలో. ఈసారి కవితక్క గారిని ముఖ్యమంత్రి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మహిళలకు కూడా అవకాశం ఇవ్వాలి.